బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువ చేసే బంగారు నగదు అపహరించారు. రెడ్ కలర్ స్కార్పియోలో వచ్చిన 4 వ్యక్తులు సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సిబిఐ అధికారులమంటూ వచ్చి బెదిరించినట్లు సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ చోరీ జరిగింది. ఉదయం 9 గంటలకు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరవగానే ఐదుగురు సభ్యులు సిబిఐ అధికారులం అంటూ ముత్తూట్ ఫైనాన్స్ లోకి చొరబడి ఆఫీస్ లో తనిఖీలు చేస్తున్నట్టు వ్యవహరించి ముత్తూట్ ఫైనాన్స్ లోని 10 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, డబ్బును ఎత్తుకెళ్లారు. వాటితో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన, కంప్యూటర్ సంబంధించిన హార్డ్ డిస్క్లను కూడా వాళ్ళు అపహరించుకుపోయారు. ఈ ఘటనలో వాళ్ళు 5 సభ్యులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి భయాందోళనకు గురి చేసి ఈ సంఘటనకు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మీద జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే పోలీసు అధికారులను అక్కడ పంపించారు. అదేవిధంగా రామచంద్రపురం నుంచి జైరాబాద్ రహదారి అటు హైదరాబాద్ రహదారి మొత్తం వాహన తనిఖీలు కూడా పోలీసు సిబ్బంది చేపట్టారు. అయితే ఇదే ఘటన నిన్న కర్ణాటకలో కూడా ముత్తూట్ ఫైనాన్స్ లో ఇదే తరహా ఘటన జరిగింది. దీని మీద పోలీసులు ఆ కర్ణాటకకు సంబంధించిన పోలీసులతో కూడా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దుండగులకు సంబంధించి ఆధారాలు ఏవి లేకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకెళ్లకపోవడంతో ఈ ఘటన ఛేదించడం కొంచెం కష్టతరంగా భావిస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సునీల్. $8 కోట్ల 20 లక్షలు. 8 కోట్ల 22 లక్షలు. 8 కోట్ల 20 లక్షలు. 8 కోట్ల 22 లక్షలు. కొంచెం జరిగింది. సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువ చేసే బంగారు నగదు అపహరించారు. రెడ్ కలర్ స్కార్పియోలో వచ్చిన 4 వ్యక్తులు సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సిబిఐ అధికారులమంటూ వచ్చి బెదిరించినట్లు సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువ చేసే బంగారు నగలు, నగదు అపహరించారు. రెడ్ కలర్ స్కార్పియోలో వచ్చిన 4 వ్యక్తులు సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సిబిఐ అధికారులమంటూ వచ్చి బెదిరించినట్లు సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.